సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మోక్షం ఐశ్వర్యాన్నిచ్చే 5 వరాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం. మార్గశిర మాసం అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కలకలలాడినట్టే. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసిన నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించటం, పూజించటం వీణుల విందుగా వినిపిస్తూ నయనార విందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనదే. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానం అందరి కోసం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం. 5 వారాల అద్భుత వ్రతం మార్గశిర లక్ష్మీ పూజ. 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. ఈ వ్రత విధానం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ముందుగా ప్రాతకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవిల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో బియ్య పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణి సువర్ణ రజస్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మస్థం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షింతల శిరసును ధరించాలి. చివరిగా క్షమ ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టే. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోమిలో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకు ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. నియమనిష్టలు కీలకం. గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయటం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు, కళ్ళలాడకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పోడసూపదు.
ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారాల్లోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసంగా మార్చుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి శ్రవణం చేద్దాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనము తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకెళ్లి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటని పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందిందో అని బాధపడింది. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకి పరిస్థితి ఇది వరకులానే ఉంది అని చెప్పింది. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాలను నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్దకి వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పాను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి కూతురు ఇంటికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని అనుకుంది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పగా ఆమె కూడా అలాగే నేను ఏమైనా చిన్న పిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి అమ్మా స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు జరిగిన తప్పిదం కూతురికి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. మరుసటి వారం అమ్మ ఈ వారం అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. ఆ వారం కూడా వ్రతం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోపెట్టింది. పని అయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లల అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటిపండు ఒలిచిన తొక్క వేశారు, నేను తోచగా అది తిన్నాను అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకున్న 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది.
పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నామని అడుగగా, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించినది. మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమయ్యింది శ్రీ మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగో వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణాలు కుడుములు వండించి తల్లితో నోము చేయించింది. కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంచెమందున విష్ణు లోకమునకు వెళ్ళింది. కథలో లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలం తప్పదు. విన్నారుగా. మీరు ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.